తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లబోతున్నారు. కాసేపట్లో ఆయన ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు. జూరాల ప్రాజెక్టులోని 12వ నంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. దీంతో ఆయన వాటిని పరిశీలించబోతున్నారు. అలాగే 8, 12, 19, 27 గేట్ల రోపులకు మరమ్మతులు చేయడం పైన అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టులో 4 గేట్ల ఇనుప తాళ్లు ఇటీవలే తెగిపోయాయి. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా 8 గేట్ల రోపులు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. వీటిలో 4ంటిని ఇటీవలే మార్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఇవాళ జూరాల ప్రాజెక్టును సందర్శించబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది? ఝాన్సీ, మనం చూస్తున్నాం గత కొన్ని వారం రోజులుగా జూరాల ప్రాజెక్టుపై కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లకు సంబంధించిన రోపులు తెగిపోవడం పట్ల ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో జూరాల ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ తెగిపోయిన రోపులను కావచ్చు, లేకపోతే మిగతా గేట్లన్నిటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా బేసిన్లో ఉన్న జూరాల ప్రాజెక్టు సుమారు 1,00,000 ఎకరాలకు ప్రతి ఏటా నీరు అందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు సంబంధించిన 9, 12 గేట్లకు సంబంధించిన రోపులు తెగిపోవడం, 12వ గేట్ నుంచి పెద్ద ఎత్తున నీరు లీక్ కావడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆవేదన, అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫ్లో ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. దాదాపు 318 మీటర్ల యొక్క ఈ కెపాసిటీ ఉన్న జూరాల ప్రాజెక్టు ఇప్పటికే 317 మీటర్లకు పైగా వరద నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. ఇంకా పైనున్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయిలో నీటి మట్టం అంతా కూడా పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఈ గేట్లో మరమ్మతు కావచ్చు, రోపులు తెగిపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మొత్తం గేట్లు ప్రమాదంలో పడే పరిస్థితి అని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ గేట్ల మరమ్మతులకు సంబంధించి 2019 సమయంలోనే అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. గేట్లను వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి. అప్పటి నుంచి కూడా 2021 నుంచి పనులు ప్రారంభించినప్పుడు కూడా నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వేగవంతం చేశారు గేట్ల మరమ్మతుకు సంబంధించి. దాదాపు 4 గేట్ల రోపులను ఇప్పటికే మార్చారు. మరో 4 గేట్ల రోపులను మార్చే సమయంలోనే 9వ గేటు, 12వ గేటు రోపులు తెగిపోవడం, పెద్ద ఎత్తున నీళ్లు రీక్ అవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికాసేపట్లో జూరాల ప్రాజెక్టు చేరుకుంటారు. అక్కడ గేట్ల మరమ్మతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన స్వయంగా పరిశీలించే పరిస్థితిని మనం కనిపిస్తున్నాం. వేగవంతం చేసి వెంటనే ఏవైతే గేట్లకు రోపులు తెగిపోయాయో, ఏవైతే గేట్ల నుంచి ముఖ్యంగా 12వ గేట్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయో ఆ గేట్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అదేవిధంగా కరుణాకర్, జూరాల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇది కేవలం మరమ్మతులకు సంబంధించిన విషయమే, భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ చెబుతోంది. ఈ జూరాల సందర్శనతో దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టు రోపులు తెగిపోవడం, వాటర్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో ప్రాజెక్టులు, అంటే కొత్త ప్రాజెక్టులు ఎటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించదు. కనీసం ఉన్న ప్రాజెక్టులైనా కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రాజెక్టుల మరమ్మతులు కావచ్చు, ప్రాజెక్టుల పరిశీలన పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇటువంటి సమయంలోనే, ఇటువంటి నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని వెంటనే జూరాల ప్రాజెక్టు సంబంధించిన గేట్లను మరమ్మతులు చేయాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. నిన్న ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సైతం జూరాల ప్రాజెక్టు సంబంధించిన ఒక ప్రకటన చేశారు. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి, మరమ్మతులు కొనసాగుతున్నాయి. కాబట్టి జూరాల ప్రాజెక్టుకు వచ్చిన నష్టం ఏం లేదు, ప్రమాదం ఏం లేదని చెప్పి కూడా రాహుల్ బొజ్జా నిన్న ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించిన తర్వాత జూరాల ప్రాజెక్టు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగా చెప్తోంది, ఇది రొటీన్గా ప్రతి ఏటా సాగే మరమ్మతుల కార్యక్రమమే. ఇందులో భాగంగా చాలా ఏళ్లుగా ఉన్న రోప్స్ తుప్పుపట్టాయి కాబట్టి అవి తెగిపోతున్నాయి. వాటిని చాలా రోజులుగా రిపేర్ చేస్తున్నాం, వెంటనే ఆ రిపేర్లన్నీ కూడా పూర్తి అవుతాయని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు జూరాల ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఆయన కూడా మీడియా సమావేశంలో వివరాలన్నీ వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కరుణాకర్.